ఓం నమో వెంకటేశాయ. శ్రీ వికనస మహాగురవే నమః. భగవదారాధన భగవంతుడే నిర్వహించడానికన్నట్లు వికనసముని విష్ణు మానసపుత్రుడై అవతరించినాడు. చతుర్భుజాలతో శంఖచక్రాలతో వరదాభయ ముద్రలతో వికనసులు సాక్షాత్తు విష్ణుమూర్తిని పోలినారు. అతః పరం ప్రవక్ష్యామి హ్యాచార్యస్య మహాత్మనః వైఖానసస్య దేవర్షే స్తోత్రపాఠమిదం పరం. యః పఠేత్ శృణుయాన్నిత్యం భక్తిశ్రద్ధా సమన్వితం ఇహ లోకే సుఖం భుక్త్వా స యాతి పరమాం గతిం. ఓం దేవరాజదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం భృగ్వాదిమునిభిర్మాన్యం వందే శ్రీవిఘ్నో మునిం. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే. సకల సుఖవిత్త పరిపాటి జ్ఞానవాటి సకల సుఖవిత్త పరిపాటి జ్ఞానవాటి. సభాయ నమః. ఈ రోజున శ్రీ వైఖానస సేవా సంఘం తెనాలి వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ విఘ్నసాచార్య స్వామి వారి యొక్క 65వ వర్ష వర్ధనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా గోవర్ధన స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ విఘ్నసాచార్య స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, విశేష అర్చనాది కైంకర్యాదులు, అలాగే లోక కళ్యాణార్థంగా శ్రీ మహావిష్ణు యజ్ఞ కార్యక్రమాల్లో అందరూ కూడా భాగస్వాములై ఆనందదాయకంగా జరగాలని కోరుకుంటూ సెలవు ఇస్తుంది. వికనస జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. మన సంఘ శాఖీయులందరూ ఎప్పుడు మన యొక్క సంఘ ఆయన వచ్చి గురువు మరి వైఖానస దోషాన్ని దేవాలయ ఆత్మనిర్మాణంతా నమస్కారాలు. వేదిక నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, ఇందాక పెద్దలు చెప్పారు, ఈరోజు మనం జరుపుకునేటువంటిది వికనస మహర్షి అని, వికనస మహాముని అని, వికనస ఋషి అని. ముందు అసలు ఆ వాటిలో తేడా ఎంత ముందు మనం తెలుసుకున్న తర్వాత మనం వికనస మహర్షి అనాలా, వికనస మహాముని అనాలా అనేది చెప్పుకున్నాం. సాంఖ్య చతుర్వేద తపోయోగా ఋషి అని చెప్పేసి చెప్పారు. సాంఘోపాంగంగా చతుర్వేదాలను అధ్యయనం చేసి తన తపస్సు యొక్క శక్తి చేత భగవంతుడు తెలుసుకున్న వాడే ఋషి అని చెప్పి పిలువబడుతున్నాడని చెప్పేసి దాని యొక్క అర్థం. విశేషంగా ఆలోచించడం వల్ల ఆ ఆలోచన తరంగాల నుంచి ఉద్భవించిన వాడే శ్రీ మహావిష్ణువు యొక్క ఆలోచన తరంగాల నుంచి ఉద్భవించిన వాడే శ్రీ మహావిష్ణువు యొక్క అంశగా పుట్టినటువంటి వాడే శ్రీ వికనస ముని. వీరిని ఇందాక చెప్పినట్టుగా శ్రవణే శ్రావణే శుక్ల పూర్ణిమ సోమవాసనే సింహలగ్నే సంయుక్తే భజే నైన సమాగమం. వీరు ఎప్పుడు వచ్చారనే దాని గురించి చెప్పారు. సరే, ఈయన పుట్టాడు, ఉద్భవించాడు. ఆలోచన తరంగాల నుంచి ఒక ఆకారం ఏర్పడింది. ఆ ఆకారం అడుగుతుంది స్వామి, అయ్యా ఎవరు నన్ను సృజింపజేశారు అంటే, నన్ను ఎవరు పుట్టించారు? ఎవరు కనిపించగల? ఎటు చూసినా చీకటి కనిపిస్తుంది, ఎటు చూసినా నీళ్లు కనిపిస్తున్నాయి, ఎటు చూసినా చీకటి కనిపిస్తుంది. అసలు ఆయన సృజింపజేసినటువంటి వాడు ఎవరు అనేది ఆయన తెలియలేదు. నన్ను పుట్టించింది ఎవరు అని చెప్పినప్పుడు
శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఆయన భూలోకంలో ప్రజలంతా కూడా సకల సౌభాగ్యాలతో ఉండాలి, చక్కగా నా యొక్క ఆరాధనాది కార్యక్రమాలు నిర్వహించాలి, అటువంటి ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించాలి అంటే దానికి ఒక శాస్త్రాన్ని తయారు చేయాలి. అదే శ్రీ శాస్త్రం అని చెప్పేసి పేరు. ఇప్పుడు మనం దాన్నే కల్పసూత్రం, శ్రీ సూత్రం అని చెప్పేసి పిలుస్తున్నాం. శ్రౌత స్మార్త ఆదిగం కర్మ నిధులం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. శ్రౌతము, స్మార్తము మరియు ఆగమము, నిగమాగము, ఈ మూడింటిని కూడా కలిపి చెప్పినటువంటిదే. కాబట్టి అటువంటి సూత్ర ప్రణేత ఎవరైతే ఉన్నారో ఆయనే వికాసముని. అటువంటి సూత్రాన్ని రచించుడు అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు ఆనతివ్వగానే, అయితే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దాన్ని రచించాలి, ఎవరికి చెప్పాలి అని చెప్పేసి అడిగాట. నా యొక్క సుదర్శన చక్రం ఉంటుంది, ఈ సుదర్శన చక్రం వెళ్ళి ఎక్కడైతే భూమిలో నిక్షిప్తమవుతుందో అక్కడికి వెళ్ళి మీరు అక్కడ ఆ యొక్క శాస్త్రాన్ని రచించి అక్కడ శిష్యుని తయారు చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఈ సుదర్శన చక్రం వెళ్ళి నైమిషారణ్య క్షేత్రంలో నిక్షిప్తమైంది. ఆ నిక్షిప్తమైంది కాబట్టి దాన్ని నిధి యొక్క నిక్షిప్తమైంది కాబట్టి దాన్ని నైమిష అరణ్యంగా తయారైంది. ఈ రోజు నైమిషారణ్యంగా దాన్ని పిలుస్తూ ఉన్నాం. అటువంటి నైమిషారణ్య క్షేత్రంలోనే పూర్వం మన ఇతిహాసాల్లో చూసుకున్నట్లయితే, పురాణాల్లో చూసుకున్నట్లయితే, పురాణాలన్నీ కూడా మనకి ఎక్కడ ఏర్పడ్డాయండి, ఎక్కడ వచించబడ్డాయి, ఎక్కడ పుట్టాయి, నైమిషారణ్యంలోనే పుట్టాయి. సోనగాది మహర్షులు ఏకదా నైమిషారణ్యే సోనగాదయ అని చెప్పేసి చెప్తారు. మనం ఏ కథలో చూసినా కూడా నైమిషారణ్య ప్రసక్తి వస్తూనే ఉంటుంది. కాబట్టి అటువంటి పుణ్యక్షేత్రం అనేటువంటి నైమిషారణ్యంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో పుట్టినటువంటి శ్రీ. అటువంటి శ్రీశాస్త్రాల్లో మనకి 4 రకాలైనటువంటి భగవంతుని చేయడానికి 4 రకాలైనటువంటి మార్గాలను చెప్పారు. జప, భుత, ధ్యాన, అర్చన. జపం చేస్తే భగవంతుడు, జపతో నాస్తి పాతకం అంటారు. జపం చేస్తే మహారాజు చాలా మంది చేసేవారు. అగ్నిష్టోమ, అతిరాత్ర, అప్తోర్యామ, శాంతమన, వాజపేయ, పౌండరీక, అశ్వమేధాది అని చెప్పేసి చెప్తారు. ఇటువంటి హోమాలన్నీ కూడా యాగాలు, యజ్ఞాలు చేసి భగవంతుడు చేరచ్చు అని చెప్పేసి. మూడవది ధ్యానం. పూర్తిగా మనస్సును భగవంతుడి మీద కేంద్రీకరించి 365 కూర్చొని ఆయన ధ్యానం చేస్తూ ఉండాలి. మనస్సులో ఆయన యొక్క లీలలన్నీ మనస్సులో తలుచుకుంటూ, ఆయనే తలుచుకుంటూ ధ్యానం చేస్తూ కూర్చోండి. ఇది ధ్యానం. 4వది అర్చనం. ఈ 3 కన్నా కూడా చాలా సులభమైనటువంటి మార్గం. ఎందుకయ్యా అంటే ఈ 3కి మనస్సు మనకి సహకరించదు. ఈ మనస్సు ఏమిటి? చంచలమైంది. అటువంటి చంచలమైనటువంటి మనస్సుని మనం నిగ్రహంగా ఉంచుకోవాలంటే ఈ 3 వల్ల కూడా కాదు. ఎందుకంటే పూర్వం రోజుల్లో అంటే వాళ్ళు మనుషులు కాబట్టి వాళ్ళంతా ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా వాళ్ళ చేతుల్లో, చెప్పు చేతుల్లో ఉంచుకొని చక్కగా ఉంటారు. అందరికంటే చిన్నవాళ్ళు తాతగారు ముదుమలో ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలోనే బాబాయిలు, బిడ్డలు, అన్నయ్యలు, అక్కయ్యలు, తమ్ముళ్ళు అందరూ ఉంటారు. ఆ విధంగానే మన కుటుంబంలో ఏ విధంగా అయితే పెద్దవారు ఎవరైతే ఉంటారో ఆ విధంగా దేవతలందరిలో పెద్దవాడు శ్రీ మహావిష్ణువు, అందరికంటే చిన్నవాడు యజ్ఞ పురుషుడు. ఈ మధ్యలో ఉండేటువంటి వాడే వీళ్ళంతా దేవతలు. శ్రీ మహావిష్ణువు చేయవలసిన పని ఆయన చేస్తున్నాడు. మరి యజ్ఞ పురుషుడు ఏం చేస్తాడంటే అంటే, ఎవరైతే యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞంలో హవిస్సును సమర్పిస్తారో, ఏ దేవత కోసమైతే సమర్పిస్తారో ఆ దేవతకి ఆ హవిస్సును తీసుకుని ఇవ్వడమే ఈ యజ్ఞ భగవానుడి యొక్క బాధ్యత. ఆ విధంగా మనం చేసేటువంటి యజ్ఞం పైనటువంటి ఇంద్రాయ స్వాహ, అగ్నయ స్వాహ, యమాయ స్వాహ అని చెప్పేసి మనం ఎట్లయితే స్వాహాకారం చేసి ఆ హవిస్సును సమర్పిస్తామో ఆయా దేవతలకు అందించడమే ఆ యొక్క యజ్ఞ భగవానుడి యొక్క బాధ్యత. ఆ విధంగా హవిస్సు భగవంతుడికి చేస్తున్నాడు. మొదటి 2 లేవు. పూర్తిగా కూర్చొని మనం కాసేపు మనస్సు నిజంగా ధ్యానం చేస్తూ కూర్చోవాలంటే అయ్యే పనే కాదు.
ఒక్క నిమిషం కూర్చుంటే చాలా గొప్ప విషయం. ఈ మధ్యలో వస్తాడు, ఎవరో వస్తాడు, ఇట్లా అంటాడు, నానా నానా అంటూ వచ్చి ఇట్లా పలకరిస్తాడు, కొడుకు వస్తాడు, లేదా మహారాజు వస్తుంది, తాతయ్య తాతయ్య అనుకుంటూ, లేకపోతే ఇంకోటెవరో పిలుస్తూ ఉంటారు, లేదా ఇంకో ఫోన్, లేకపోతే అయ్యో సీరియల్ అయిపోతుందేమో ఇంకోటి. ఇట్లా మనం ఒక 5 నిమిషాలు కూర్చొని మనం ధ్యానం చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ మూడు మన వల్ల కాదని తెలుసుకున్నటువంటి మహర్షులు 4 అర్చనా మార్గాన్ని, సులభమైనటువంటి మార్గాన్ని మనకి ప్రవేశపెట్టి అర్చనని మనకి ప్రతిపాదించారు. ఏమిటయ్యా ఈ అర్చనలో విశేషం అంటే, స్వామి యొక్క స్వరూపాన్ని ఒక శిలా విగ్రహంగా మనం మలుచుకొని ఆ శిలా విగ్రహానికి 48 అన్నీ కూడా ఆపాదింపబడి మంత్రభూతంగా ఆవాహన చేసినటువంటి విగ్రహాన్ని మనం ప్రతిష్ఠ చేసుకొని ఆ యొక్క విగ్రహాన్ని ఒక దేవుడిగా కొలుస్తూ ఆయన యొక్క రూపాన్ని మనసులో తలుచుకుంటూ ఆయన్ని నిత్యం కూడా పూజిస్తూ ఆయనకి ఉపచారాలు సమర్పిస్తూ ఆయనకి నిత్యం కూడా హవిస్సులు సమర్పిస్తూ ఆయనకు కావలసినటువంటి సేవలన్నీ చేస్తూ తరించడమే ఈ యొక్క అర్చనలో ముఖ్య ఉద్దేశం. అటువంటి అర్చనా మార్గాన్ని మహర్షులైనటువంటి శ్రీ వికర్ష మునివారు మనకి తెలియచేశారు. అటువంటి వికర్ష మునివారికి మనం ఎన్నో జన్మలు విడుదల చేసినా వారికి తప్పలేదు. ఎందుకంటే సాక్షాత్ శ్రీమన్నారాయణ యొక్క స్వరూపమే ఆయన. అందుకనే శంఖ చక్రాలను మిగతా ఏ సూత్రకారులు కూడా 18 మంది సూత్రకారులు ఉన్నారు మనకి. ఈ 18 మంది సూత్రకారుల్లో ఎవరికి కూడా శంఖ చక్రాలు లేవు. ఒక వికర్ష మహర్షి గారికి, వికర్ష మహాముని వారికి ఆ శంఖ చక్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, కాత్యాయన సూత్రం కానివ్వండి, ఆశ్వరాయన సూత్రం కానివ్వండి, బోధాయన సూత్రం కానివ్వండి, ఇంకా ఎన్ని చూసినా మొత్తం 18 మంది సూత్రకారులు మనకి. అష్టాదశ సూత్రకారులు, అష్టాదశ కల్ప సూత్రాలు ఉన్నాయి. ఈ 18 సూత్రకారుల్లో ఎవరికి కూడా శంకు చక్రాలు అనేటువంటి లేదు. ఇంకా మనం చెప్పుకోవాలంటే శ్రీ మహావిష్ణువుని ఆరాధించేటువంటి వాళ్ళు వైష్ణవులు అని పిలువబడతారు. వైఖానసం వైదికం ప్రోక్తం పాంచరాత్రం అవైదికం అని చెప్పేసి మన శాస్త్రం చెప్తుంది. వైదికమైనటువంటి మంత్రాల చేత, వేద విహితమైనటువంటి క్రియల చేత ఉద్భవించిందే వైఖానస సూత్రం. దాన్నే శ్రీ సూత్రం అంటారు. పాంచరాత్రం అవైదికం అని చెప్పేసి అన్నా. అంటే అవైదికం అంటే ఏమిటండి? అదేనా చెప్పకూడని మాట అంటే కాదు. అవైదికం అంటే వైదికమైనటువంటి మంత్రాల చేత చెప్పబడింది కాదు అని అర్థం తప్పితే అవైదికం అంటే వేరే రకమైనటువంటి అర్థం కాదు. ముద్ర ప్రధానంగా ముద్రలతోటి ఆ యొక్క అర్చనాది కైంకర్యాలు స్వామికి నిర్వహించబడతాయి కాబట్టి దాన్ని అవైదికమైనటువంటి మార్గంగా మనం చెప్పుకుంటున్నాం తప్పితే రెండు కళ్ళు లాంటివే. కాకపోతే వైదికమైనటువంటి మార్గంలో భగవంతుడిని త్వరగా అనేది వికర్ష మునివారు ప్రతిపాదించారు. ఏ విధంగా 4 మార్గాల ద్వారా ప్రతిపాదించారు. అందులో అర్చనా మార్గం ఇంకా సులభమైందని చెప్పేసి చెప్పారు. ఈ అర్చనా మార్గంలో కూడా స్వామికి నిత్యం కూడా లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడా ఏ ఉపచారాలు చేయాలి, షట్కాలార్చన, త్రికాలార్చన, ఏకకాలార్చన అనేవన్నీ చెప్పారు. ఉదయం లేచిన దగ్గర నుంచి భగవద్విష్ణు దేవాలయం ప్రదక్షిణి గుత్యా అంటాడు సూత్రంలో. లేవగానే చక్కగా క్రియాకరణ కార్యక్రమాలు, మన యొక్క క్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిర్వర్తించుకొని దేవాలయానికి వెళ్ళి దేవాలయాన్ని ప్రదక్షిణి గుత్యా 2 ప్రదక్షిణ చేయాలంటారు. విష్ణుస్థలతే విమానం నమస్కృత్య విమానం ప్రపంచే విష్ణుమయం ప్రపంచే నివేదన చేసి అటువంటి ఆహ్వాన నివేదన చేసిన తర్వాత దేవం శ్రేణానుత్థాప్య దేవుడు అప్పుడు శ్రేణం నుంచి ఉత్థాప్య లేపి భూప్రపంచే ప్రణమ్య భూప్రపంచే భువప్రపంచే శుభప్రపంచే భూర్భువ శుభప్రపంచే అనేటువంటి మంత్రాలు
చేత స్వామిని నమస్కరించి లోపలికి తీసుకొని వెళ్ళి స్వామి వారిని యథాస్థానంలో ఉంచమని చెప్తాడు. ఇంకా ఆ తర్వాత ఈ దేవాలయాన్ని మార్చిన్యాం సమ్మార్జయంతో చక్కగా చిమ్ముకోవటం, సంగవర్యాన్ని అలంకృత్య ఇవన్నీ చేసిన తర్వాత ఒక బిందు తీసుకొని అది కుమారాభే పూర్వశ్రోత్తరం ఉపనిశ్చేత అంటాడు. స్వామివారి నివేదనకి స్వామివారి అర్చనకి కావలసినటువంటి నీళ్లు తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడంటే మనకి మోటార్లు ఉన్నాయి, అప్పుడు ఆ రోజుల్లో ఏమున్నాయి, మన చెరువు దగ్గరికి కానీ మన గుడి దగ్గరలో ఉన్నటువంటి నది దగ్గరికి కానీ లేదా కాలు ఉంటే కాలు దగ్గరికి కానీ వెళ్ళి నీళ్ళు తీసుకొని చక్కగా గదే శిరసి బాహువాన్ని సిద్ధ్య అంటాడు. గదల యొక్క శిరస్సు మీద కానీ మన చేతుల యొక్క బాహువుల మీద కానీ ఉంచుకొని గ్రామవాలయంగా స్వస్తి వాచని ప్రదక్షిణీకృతి అక్కడే పవిత్రోత్సవం బ్రహ్మోత్సవం అన్ని కూడా మన పిల్లలకి నేర్పిస్తున్నాం. ఇంకా చెప్పాలి అంటే నా దగ్గర చదువుకున్నటువంటి శిష్యులు ఈ రోజు ఒక 5 అమెరికాలో ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా ఈ రోజు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇంకా చెప్పినటువంటి నరసింహూర్తి గారు చెప్పినటువంటి దాన్ని కూడా మేము పరిగణనలో తీసుకొని ఇంకా విద్యార్థులు ఇంకా బాగా తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వారు చెప్పినటువంటి సూచనలన్నీ కూడా మేము పాటిస్తూ విద్యార్థులు ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఇంకా ప్రయత్నం మా వంతు కృషిగా మేము చేయగలుగుతున్నాం, చేస్తాం కూడా. తప్పకుండా ఈ యొక్క విఘ్నస మహర్షి విఘ్నస మహాముని యొక్క జయంతిని పురస్కరించుకొని ఇక్కడ మన శాఖలు ఇంతమంది చేరడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ విధంగా ఇందుంటే వదిలిందాయి అన్నట్టుగా ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ మహర్షి వారి యొక్క విఘ్నస ముని వారి యొక్క జయంతి ఉత్సవాలను ఇంకా ఘనంగా నిర్వహించుకోవాలని ప్రతి సంవత్సరం మనమంతా కూడా ఈ విధంగా ఆత్మీయంగా కలుసుకొని మన యొక్క బాధలు మనం అన్ని కూడా పంచుకుంటూ స్వామివారి యొక్క ఔన్నత్యాన్ని స్వామివారి యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాలని స్వామివారిని మనసారాచ ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా ప్రార్థన చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులు శ్రీనివాసాచార్య గారికి తర్వాత విధంగా కూతురు నరసింహాచార్య గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థన చేస్తూ నమస్కరిస్తూ ఓం నమో వెంకటేశ్వర వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ముందుగా సన్మాన కార్యక్రమం అలాగే బిరుదు ప్రదానోత్సవం శ్రీమాన్ దివి మణికుమార్ గారికి సన్మాన కార్యక్రమం तस्य ते पवित्रपते पवित्रपते ते तस्य ते पवित्रपते ते पवित्रपते पवित्रपते ते पवित्रपते पवित्रेण पवित्रेण पवित्रपते ते पवित्रपते पवित्रेण पवित्रपते पवित्रेण पवित्रेण पवित्रपते पवित्रपते पवित्रेण यस्मै यस्मै पवित्रेण पवित्रपते पवित्रपते पवित्रेण సన్మాన కార్యక్రమం గురువు కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. Bye.
శిలాభద్రం అమృతాభద్రం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞానపీఠం ధర్మగిరినందు వైహారస ఆగమ పండితులుగా సేవలందిస్తూ ఎందరో ఆగమ విద్యార్థులను చూపినట్టిన శ్రీమాన్ దివ్య ఫణికుమార్ గారి సేవలో పెరుగుతే సవినయంగా సత్కరించుకుంటున్నాం. కరదార్థంతో వారికి బిల్లు ప్రదానం చేసుకున్నాం. మల్లేశ్వరి గారిని కూడా పెరుగుతే రావాల్సిందిగా కోరుతున్నాం. శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ వెంకటాద్రేయ కమలాకాముక హనుమాన్ అభంగుల విభూతిర్నస్తరంగేదు మంగళం. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞానపీఠం ధర్మగిరి నందు కృషి చేస్తున్న పండిత శ్రీమాన్ దివ్య ఫణికుమారుడు ఈ 19/8/2026 సోమవారం శ్రావణ పూర్ణిమ సందర్భంగా శ్రీ వైకానస సేవా సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధానంలో నిర్వహిస్తున్న 65వ వర్ష భక్తోత్సవ వేడుకలో పండిత సత్కారంతో పాటు ఆగమ ప్రజ్ఞా విశారద బిరుదు ప్రదానం చేయు సందర్భంలో సమర్పించు అభినందన పత్రం అక్షరాక్షతలు గౌతమ గోత్రోద్భవ కృష్ణానది పరివాహక ప్రాంతంలోని అమరావతి సమీపంలో రేపూడి గ్రామానికి చెందిన గౌతమ గోత్రోద్భవులు వైహానస వంశీయులు శ్రీమాన్ దివ్య కృష్ణమాచార్యులు మంగళరాయాలు దంపతులకు సిద్ధార్థి నామ సంవత్సరం 1980లో నిర్మించిన పెద్దల ఆశీర్వచనంతో ఈ చిరంజీవికి ఆగమ విద్యార్థికి సన్మానం జరుగుతుంది.